1975. ఇది ఒక సంవత్సరం కాదు, భారతదేశ చరిత్రలో ఇది ఒక మానని గాయం. ప్రజాస్వామ్య యొక్క ఊపిరిని దాదాపు 21 నెలల పాటు ఆపేసిన సంవత్సరం. అప్పటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన నిర్ణయంతో దేశాన్ని ఎమర్జెన్సీలోకి నెట్టిన సంవత్సరం. ఈ నిర్ణయంతో దేశ ప్రజల యొక్క బేసిక్ రైట్స్ తుడిచిపెట్టిన సంవత్సరం. మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు నుండి దాదాపుగా 21 నెలలు దేశం ప్రజాస్వామ్యంలో కాదు, నియంతృత్వంలో నడిచింది. ఇది అబద్ధం కాదు, నిజం. ఇది చరిత్ర. కానీ ఇక్కడ ప్రశ్న మాత్రం ఒక్కటే, ఏమైంది? ఎందుకు ఈ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు? ఈ విషయాలు మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఆర్టికల్ 352 ప్రకారము యుద్ధ సమయంలో లేదా దేశంలోని అంతర్గత కలహాలు జరిగిన సమయంలోనూ ఈ ఎమర్జెన్సీని ఉపయోగిస్తారు. కానీ ఈ ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎందుకు ఉపయోగించారు? అప్పుడు మనకు ఏ దేశంతోనూ యుద్ధం లేదు, అంతర్గత కలహాలు లేవు, అంతర్గత దాడులు లేవు, మన బార్డర్స్ దగ్గరికి వచ్చి ఏ దేశము యుద్ధానికి కాలు కూడా దువ్వలేదు. అలాంటి సమయంలో కూడా ఇందిరాగాంధీ గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మొత్తం కథ 1971 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలోని పార్టీ 352 సీట్లతో ఘన విజయం సాధించింది. అందులో ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నుంచి పోటీ చేసి దాదాపుగా 1,10,000 ఓట్ల బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడే మనకు అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ గారి ప్రత్యర్థి అయిన రాజ్ నారాయణన్ గారు ఇందిరాగాంధీ గారి యొక్క విజయం ఇల్లీగల్ అని అలహాబాద్ కోర్టులో చాలా పిటిషన్స్ దాఖలు చేశారు. అందులో చాలా వరకు పిటిషన్స్ రిజెక్ట్ అయ్యాయి. అందులో 2 మాత్రమే మిగిలిపోయాయి. దాని మీదనే విచారణ సాగుతూ కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది. దీనిలోని మొదటి పిటిషన్ లో గవర్నమెంట్ యంత్రాంగాన్ని తన ప్రచారం కోసం యూజ్ చేసుకున్నారని మొదటి అలిగేషన్. రెండవది యశ్పాల్ అనే ఒక గవర్నమెంట్ ఉద్యోగిని తన ప్రచారంలో బహిరంగంగా ప్రచారంలో యూజ్ చేసుకున్నారని ప్రసంగాలు కూడా ఇప్పించారని రెండవ పిటిషన్ లో ఉంది. ఈ 2 పిటిషన్ల తర్వాత న్యాయస్థానం విచారించి అలహాబాద్ కోర్టు ఈ యొక్క ఎన్నికను, ప్రధాని యొక్క ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీ గారి ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు జూన్ 12, 1975 లో ఈ తీర్పును ఇచ్చింది. దానితో పాటు 6 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అండ్ ప్రధాని పదవిని విడిచిపెట్టాలని కూడా తీర్పునిచ్చింది. ఇది ఒక ప్రధానికి ఇలా తీర్పునివ్వడం మొదటిసారి. ఇది అప్పట్లో సంచలనమనే చెప్పాలి. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. సుప్రీం కోర్టు వారు తాత్కాలికంగా తనకు ఉపశమనం కలిగించారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగొచ్చని, కానీ పార్లమెంట్ లో ఓట్స్ వేయకూడదని అని తీర్పు వెలువడించారు. ఇది ఇందిరాగాంధీ గారి కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసమే ఈ తీర్పు వెలువడించినట్టు చెప్పారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంతో భారత ప్రజాస్వామ్య యొక్క చరిత్ర మారిపోయింది. జూన్ 25, 1975 ఆ రోజు రాత్రి ప్రతిపక్ష నాయకులను ఒకరి తర్వాత ఒకరిని వరుసపెట్టి అందరినీ అరెస్టు చేశారు. ఎల్కే అద్వానీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, జేపీ నారాయణ్ గారు, ఇలా అందరినీ వరుసపెట్టి అరెస్టులు చేశారు. దానితో పాటు ప్రెస్ కార్యాలయాలు కూడా పవర్ సప్లైని ఆపేశారు. దాని మరుసటి రోజు ఉదయం ఒక వార్త వెలువడింది. అదే ఎమర్జెన్సీ ప్రకటన. ఎమర్జెన్సీ అంటే ఇక దేశం ప్రజాస్వామ్యం కాదు అని అర్థం. ఈ ఎమర్జెన్సీ యొక్క డార్క్ సైడ్ ను మనం బాగా గమనిస్తే సంజయ్ గాంధీ గారి పేరు బాగా వినపడుతుంది. బుల్డోజర్లతో స్లమ్ములను నేలమట్టం చేశారు. దాదాపుగా లక్షలాది మందికి స్టెరిలైజేషన్ సర్జరీస్ చేయించారు. ఇందులో పురుషులు, మహిళలు, యువకులు అని తేడా లేకుండా అందరికీ బలవంతంగా లాక్కెళ్లి ఈ స్టెరిలైజేషన్ సర్జరీని చేయించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు జనాభా నియంత్రణ కోసం చేస్తున్నామని. కానీ అది భయంతో నడిచిన మానవ హక్కుల ఉల్లంఘన. దాదాపుగా 83 లక్షల స్టెరిలైజేషన్ సర్జరీస్, అనేక మంది మరణాలు, అనేక భయాలు. ఈ ఎమర్జెన్సీ యొక్క డార్క్ సైడ్స్. దాదాపుగా 21 నెలల ఎమర్జెన్సీ చీకటి తర్వాత వెలుగు వచ్చింది. ఎమర్జెన్సీ తొలగించబడింది. కానీ ప్రజల కోపం నిప్పులా రగిలింది. ఎన్నికలు జరిగాయి. దేశం తీర్పు చెప్పింది. ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా భారత ప్రజలు కాంగ్రెస్ ని ఈ ఎలక్షన్స్ లో తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక విదేశాంగ విధానాల్లో, విదేశాంగ నిర్ణయాల్లో, దేశ నిర్ణయాల్లో తెగువ ధైర్యం చూపిన మన ఇందిరాగాంధీ గారికి 1975 ఇందిరాగాంధీ గారికి తన పార్టీకి, తన వారసత్వానికి చెరగని మచ్చగా మిగిలిపోయింది ఈ ఎమర్జెన్సీ. ఈ 1975 ఎమర్జెన్సీ మన భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వత గాయం. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మా కంటెంట్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.